దీని తర్వాత జనరల్ సైన్స్ కి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్, అండ్ ఇది జాగ్రఫీకి, ఎకనామీకి, సోషల్ కి, సో ఇది పాలిటీకి, హిస్టరీకి, ఇంకోటి ఏరియా ఉంది ఇది జీకేకి. లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయ్యాను. అందరికి జాబ్ ఎలా తెచ్చుకోవాలని నువ్వే చెప్పి అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అని చెప్తే మేము ఏం అర్థం చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. టీచర్నో, ప్రొఫెసర్నో, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్నో కాదు, మీలాగే స్టూడెంట్ ని చదువుకొని వచ్చాను, ఒక జాబ్ వచ్చింది, నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఛానల్ క్రియేట్ చేశాను. నేను ఏ వేస్ యూజ్ చేసి చదివాను, నా ఒపీనియన్స్ ఏంటి, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నాకు ఏం హెల్ప్ అయ్యాయి, ఏం హెల్ప్ అవ్వలేదు, సో అవన్నీ షేర్ చేసుకోవడానికి ఛానల్ క్రియేట్ చేశాను. ఈ వీడియోలో నేను ఇప్పుడు నా ఎన్టీపీసీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పబోతున్నాను. లాస్ట్ ఇయర్ ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది నీకు ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. మ్యాటర్ ఏంటంటే నాకు ఫస్ట్ జాబ్ గ్రూప్ డి 2023లో వచ్చింది. దానికి ఎగ్జామ్ నేను అక్టోబర్ 2022లో రాశాను. సో ఎగ్జామ్ రాశాక నాకు జాబ్ వచ్చాక నేను ఆ తర్వాత దేనికి ప్రిపేర్ అవ్వలేదన్నమాట. అంటే 2023, 2024, 2025 ఈ 3 years ఏం చదవలేదు నేను. మరి ఏఎల్పి ఎలా అయ్యావు బ్రో చదవకుండా అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చదవకుండా ఎగ్జామ్ రాసి ఏఎల్పి జాబ్ కొట్టాను. నేను ఎంత ప్రిపరేషన్ ఆపేసినా సరే నాకు ఆ సబ్జెక్ట్ అనేది కొంచెం ఉందన్నమాట నాలెడ్జ్, ఎందుకంటే నేను కొంచెం బేసిక్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు ప్రిపేర్ అయ్యాను. సో ఆ ట్రాక్ మీద జాబ్ చేస్తూనే ఏఎల్పికి చదవకుండానే ప్రిపేర్ అయిపోయాం, జాబ్ వచ్చింది, పైగా ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉందని చెప్పాను కదా. అండ్ దాని తర్వాత నేను ఆర్ఆర్బి జేఈ కూడా రాశాను. ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ రాసే టైంకి నేను ఏఎల్పి ట్రైనింగ్ లో ఉన్నా. నాకు ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే నాకు తెలుసు అనమాట, నేను CBT 2 నాకు మెకానికల్ వీక్, సో నేను క్వాలిఫై అవ్వలేను అని చెప్పేసి. అందుకే CBT 1కి నేను ప్రిపేర్ అవ్వలే, కానీ CBT 1 నేను క్వాలిఫై అయ్యాను. ఎందుకు అంటే అది కూడా ప్రిపేర్ అవ్వకుండా రాసిన ముందుండే నాలెడ్జే. కానీ నాకు ఎన్టీపీసీ లాస్ట్ టైం రాసినప్పటికీ మాకు ఎల్ఆర్ఎస్ అనేది అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు ట్రైనింగ్ లో లాస్ట్ పార్ట్ అనమాట, కంటిన్యూస్ నైట్స్ డేస్ ఉంటాయి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాకుండా ఎల్ఆర్ఎస్ అవుతుంది. సో ఆ టైంలో కంటిన్యూస్ 4-5 nights కంటిన్యూస్ చేస్తున్నాం అనమాట. అప్పుడు నాకు ఎగ్జామ్ డేట్ లో నాకు లీవ్ ఇవ్వలేదు, కానీ నేను రిక్వెస్ట్ చేసుకుని ఎల్ఆర్ఎస్ బేబే కంప్లీట్ చేసేసి నేను ఎగ్జామ్ కి బెంగళూరు నుండి విజయవాడకి టికెట్ లేకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేశాను అనమాట. సో నాకు అప్పుడు అర్థమైపోయింది అనమాట, నేను సరిగ్గా అటెంప్ట్ చేయలేదు, నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు, మినిమం ఎఫర్ట్ పెట్టలేదు అనమాట. సో నాకు అనిపించింది నేను CBT 2 క్వాలిఫై అవ్వనేమో అనేసి. కానీ నేను అనుకున్న దానికన్నా చాలా వర్స్ట్ స్కోర్ వచ్చింది. నాకు 59 మార్క్స్ వచ్చాయి. నేను జనరల్ గా ఏ ఎగ్జామ్ రాసినా నాకు 70+ స్కోర్ వస్తుంది, కానీ ఇది 59 వచ్చేసరికి కట్ ఆఫ్ 69 ఉంది ఫస్ట్ ఎగ్జామ్ది. సో నేను చేసుకున్న అనాలిసిస్ ఏంటంటే, నేను రెస్ట్ లేకుండా వెళ్ళడం, ఇవే కాకుండా అలా నా సబ్జెక్ట్ కూడా నేను ప్రిపరేషన్ ఆపేయడం వల్ల తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఏఎల్పి రాసినప్పుడు మంచి స్కోర్, తర్వాత జేఈకి కొంచెం తక్కువ, ఎన్టీపీసీకి ఇంకా తక్కువ, అలా తగ్గిపోతూ వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ ఉంటేనే. సో నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ లో చెప్తున్నాను ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నాను. నాకేంటంటే అసలు టైం సెట్ అవ్వట్లేదు. హానెస్ట్లీ ఒక జాబ్ చేస్తే చదవడం చాలా కష్టం. అదే నువ్వు ఏఎల్పి జాబ్ చేస్తున్నావు అంటే చాలా మంది చెప్తారు అనమాట, నువ్వు తినడానికి, పడుకోవడానికి నీకు టైం ఉండదు, నువ్వు ఇందులోకి వస్తే దేంట్లోకి వెళ్ళలేవని నాకు చాలా మంది చెప్పారు. కానీ ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్ అనమాట. సో నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను. సో అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్ లో కూడా నా స్లీప్ ని అన్నిటిని సాక్రిఫైస్ చేసి కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఫిబ్రవరి స్టార్టింగ్ లో అయితే గ్రూప్ డి కోసం లైన్ గా 5 వీడియోస్ ఒకేసారి రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేశాను. అది నేను పెట్టుకున్నాను అనమాట, కంపల్సరీగా వదలాలి ఈ వీడియోస్, ఈ సిరీస్ లాగా అనేసి గ్రూప్ డి అన్ని ఒకేసారి చేశాను. అందుకే ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఆపలేను, ప్రిపరేషన్ చేయలేను, ఈ రెండు ఉండాలి. అండ్ నా జాబ్ కూడా చేయాలి ఆబ్వియస్లీ. సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను? ఆనెస్ట్లీ నాకు అసలు ప్లానే లేదు. ఎందుకంటే నేను రేపు పొద్దున్న ఇంట్లో ఉంటానో లేదో తెలియదు, రేపు రాత్రికి మళ్ళీ ఇంటికి వస్తానో రానో తెలియదు, నేను ఎక్కడ ఉంటాను, ఏం తింటాను, నాకు ఎప్పుడు ఒంట్లో బాగుంటుంది, ఎప్పుడు బాగోదు, ఇవేమీ తెలియదు అనమాట. షెడ్యూల్ వేయట్లేదు. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు చదవాలి, అప్పుడే యూట్యూబ్ చేసుకోవాలి. సో నేనేమనుకుంటున్నాను అంటే, యాక్చువల్లీ మన ఛానల్లో ఈ ప్రిపరేషన్కి ఎక్కువ వీడియోస్ చేయము. మనం లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని అలా మాట్లాడుతాం, లైక్ డ్రైనేజ్ క్లీనింగ్ వీడియో కానీ, ఎలా అవ్వాలి, లైక్ అప్రెంటిస్ వేస్టా మంచిదా, సో ఇలాంటి వీడియోస్ ఎక్కువ డిస్కస్ చేస్తాం. ప్రిపరేషన్ గురించి తక్కువ చేస్తాను, కానీ ఈ మధ్య ప్రిపరేషన్ గురించి ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో ఈ ఎగ్జామ్ అయినంత వరకు ఎన్టీపీసీ ప్రిపరేషన్ బేస్డ్ అంటే ఎలా చదవాలి, నేను ఎలా చదువుతాను, బిగినర్స్కి ఎలాగా, ఇలాంటి వీడియోస్ కొంచెం ఫోకస్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఈజీ ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి కానీ వాటిలో కానీ. మాక్సిమం రా క్లిప్సే పెడతాను, ఎక్కువ ఎడిటింగ్ హడావిడి లేకుండా, ఎందుకంటే నాకు టైం తగ్గించడం కావాలి. సో అలా వీక్లీ వన్స్ వీడియో రావడం అలా చేస్తాను. మరి వీక్లీ థ్రైస్ వీడియోస్ చేయలేను, కానీ వీక్లీ వన్స్ వీడియో రావడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతో పాటు నేను ఎలా ప్రిపేర్ అవుతున్నా, నా ప్రిపరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాను.
నేను ఎవరికైనా ఏం చెప్తానంటే పర్ డే 4 అవర్స్ కేటాయించు అని చెప్తాను అనమాట. కానీ నాకు 4 అవర్స్ కూడా టైం దొరకదు. ఎందుకంటే 2 అవర్స్ యూట్యూబ్ పెట్టుకున్న 2 అవర్స్ నేను కేటాయించగలను. సో 2 అవర్స్ ఒక డేలో 2 అవర్స్ ప్రిపేర్ అయ్యి నేను ఏఎల్పి సిబిటి 1 కొట్టగలనా లేదా? మిమ్మల్ని అడగట్లేదు, నన్ను నేను అడుగుకుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు నా గట్ ఫీలింగ్ ఏం చెప్తుందంటే కొట్టలేను అనే చెప్తుంది. బట్ మనకు తెలియదు కదా, ప్రయత్నించకుండా అయిపోవడం కన్నా ట్రై చేయడమే బెటర్. సో నేను యూట్యూబ్ ఆపను, అలాగని ప్రిపరేషన్ ఆపను. సో రెండు కలిపే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎవరికైనా నేను చెప్పే సిలబస్ కంప్లీట్ చేయాలి. నేను లాంగ్ ఏగో సిలబస్ కంప్లీట్ చేస్తాను, అయినా సరే నాకు సబ్జెక్ట్ తగ్గినా సరే నేను ఒకసారి 2 సార్లు రివిజన్ చేసుకుంటే నాకు సరిపోద్ది. సో నాకు రివిజన్కి సోర్సెస్ కావాలి. సో నా దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటో చూపిస్తాను. సో ఇది నా అర్థమెటిక్ రీజనింగ్ డైరీ అన్నమాట. చిరిగిపోయింది, ఎప్పుడో 2021లో రెడీ చేశాను ఇది. అండ్ ఇందులోనే ఇట్ సైడ్ అండ్ అర్థమెటిక్, ఇట్ సైడ్ అండ్ రీజనింగ్ క్లియర్ కట్ గా ఉంటది అనమాట. అండ్ దాని తర్వాత ఎన్టీపీసీకి నేను ఎప్పటి నుండో చెప్పిన ఓస్వాల్ బుక్స్ ది. అండ్ దీని తర్వాత జనరల్ సైన్స్ కి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. అండ్ ఇది జాగ్రఫీకి, ఎకనామీకి, సోషల్ కి. సో ఇది పాలిటీకి, హిస్టరీకి. ఇంకో డైరీ ఉంది, ఇది జీకేకి. ఇన్ని డైరీలు ఎక్కడ బ్రో అంటే యాక్చువల్లీ నాకు డైరీలు ఫ్రీగా వచ్చాయి అనమాట, రిలేటివ్స్ వి. A4 షీట్స్ లో రాసుకొని స్పైరల్ బైండింగ్ చేయించుకోవడం చాలా బెటర్, అదే బెటర్. కానీ నా దగ్గర ఫ్రీగా డైరీలు ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఇందులోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ చాలా చిరిగిపోతున్నాయి కూడా. అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న బుక్స్ నా దగ్గర నోట్స్ ఉన్నాయి. అండ్ ఓస్వాల్ బుక్స్ నుండి ఎన్టీపీసీ బుక్ ఒకటి ఉంది. అండ్ ఆన్లైన్ కోర్సెస్ లో క్విక్ ట్రిక్స్ బై సాహిల్ సార్ అని ఉంటారు. సో హిందీ అన్నమాట. నా దగ్గర అతని కోర్స్ ఉంది ఎన్టీపీసీది, నేను అది బై చేశాను. అండ్ ఆ బై చేసిన కోర్స్ ఉంది. అండ్ మన తెలుగులో శివారెడ్డి లాజిక్స్ ది నా దగ్గర రైల్వే కోర్స్ ఉంది అనమాట, మా ఫ్రెండ్ తెచ్చుకున్నాను. ఇవే కాకుండా నేను ఎండి క్లాసెస్ లో మ్యారథాన్ సెషన్స్ చూస్తాను. అండ్ గగన్ ప్రతాప్, ఆదిత్య రంజన్, అథమెటిక్ రీజనింగ్ ఈ వీడియోస్ అన్ని చూస్తాను అనమాట. యూట్యూబ్ లో జీకే, జిఎస్ ఇవన్నీ చూస్తాను అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ కొనిసో లేదా ఏదో ఒక బుక్ చదివేసో నీకు జాబ్ వచ్చేస్తుంది అంటే ఎప్పటికీ రాదు. నీ దగ్గర ఎన్ని కోర్సులు ఉంటే అన్ని కోర్సులు, నీ దగ్గర ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి, నీ దగ్గర ఎంత సోర్స్ ఉంటే అంత సోర్స్ నువ్వు యూజ్ చేసుకోవాలి. అంత బాగా యూటిలైజ్ చేసుకుంటేనే అవుతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ చదవగలను అంటే బొక్క, ఏమీ చదవలేను నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాను అంటే అట్లీస్ట్ అందులో 0.5% అయినా నేను యూటిలైజ్ చేసుకుంటే నాకు ఉపయోగపడుతుంది. సో మీరు ఒక్క సోర్స్ కే స్టిక్ అయి ఉండదు, మీ దగ్గర ఇంకా టైం ఉంటే ఎన్ని సోర్సెస్ వీలైతే అన్ని సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ జాబ్ వచ్చేసి నేనే ఇన్ని మెటీరియల్స్ పెట్టుకొని చదువుతున్నాను. ఏ జాబ్ లేనాడు నువ్వు ఎంత చదవాలి, నువ్వు ఎన్ని సోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించు. మీకు యూజ్ అయ్యే బుక్స్ అన్ని కలిపి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను అనమాట. ఒకసారి పర్చేస్ చేసుకొని స్టార్ట్ చేయండి. అండ్ కొన్ని బుక్స్, ఓస్వాల్ బుక్స్ లో అయితే మనకు 10% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మనో10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే బుక్స్ తీసుకోండి. ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేదా మీ ఇష్టం. సో ఒక్కసారి థింక్ చేయు నువ్వు ఎంత కష్టపడాలి అనేది. సో ఇవన్నీ కాకుండా నా దగ్గర టెక్స్ట్ బుక్ ప్రో ఉందన్నమాట. సో అందులో బై చేశాను నేను. అది ఇలాంటి ఎగ్జామ్ టైంలో నేను అందరికీ చెప్పేది డైలీ మార్క్స్ రాయడం, పేపర్ అనాలిసిస్ చేసుకోవడం. కానీ నా దగ్గర అంత టైం లేదు. నేను వీలైతే వీక్లీ 3 మార్క్స్ కానీ, 2 మార్క్స్ కానీ, లేదా 1 మార్క్ కానీ ఒక్కటైనా రాయడానికి ట్రై చేస్తాను. నా స్ట్రాంగ్ జోన్ మార్క్సే. నేను ఎన్ని మార్క్స్ రాస్తే నాకు అంత నాలెడ్జ్ పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే కొత్త కొత్త క్వశ్చన్స్ చేస్తాను అనే ఫీలింగ్ నాకు వచ్చేసి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. ఇది అందరికీ అవుద్దో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు మార్క్స్ తగ్గిస్తున్నాను అని అంటే, నేను ఆల్రెడీ చాలా సబ్జెక్ట్ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మార్క్స్ రాసిన తెలిసిన క్వశ్చన్ కూడా పెట్టలేకపోతున్నాను. లాస్ట్ టైం ఎన్టీపీసీకి కూడా అదే అయింది. నేను టెన్షన్ లో ఉన్నానా, మర్చిపోయినా నాకు తెలియదు. సింపుల్ క్వశ్చన్స్ కూడా వదిలేసాను. సో నేను ఒక్కసారి రివిజన్ చేయాలి. సో రివిజన్ కి నేను సోర్సెస్ ఫస్ట్ పెట్టుకొని మార్క్స్ తక్కువ రాస్తాను. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే టైంకి మార్క్స్ ఎక్కువ పెంచుకుంటూ వెళ్తాను అనమాట. లేదు వర్కౌట్ అవ్వలేదు అంటే మార్క్స్ తగ్గించేసి ఓన్లీ సోర్స్ కంప్లీట్ చేసేస్తాను, ఎగ్జామ్ అటెంప్ట్ చేసేస్తాను. అయితే CBT 2లో చూసుకుందాం మళ్ళీ ఫుల్ ప్రిపరేషన్, లేదా ఇలాగే ఇంకా. సో ఇదే అన్నమాట నా ప్లాన్. ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోవాలి, వీడియోస్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంత టైం వీలైతే అంత టైం నేను చదవడానికి కేటాయించాలన్నమాట. సో ఈ వీడియోలో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, టైం ఉన్నప్పుడే మీరు ఎంత పెద్ద పోస్ట్కి వీలైతే అంత పెద్ద పోస్ట్కి మీకు ఎలిజిబుల్ ఉన్న దానికి ప్రిపేర్ అవ్వండి. మీ 100% ఇవ్వండి. తర్వాత మీరు తలుచుకున్న ఇవ్వలేరు, చాలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు అనొచ్చు యూట్యూబ్ ఆఫీస్ చదువుకోవచ్చు బ్రో నీకు ఏమైందని. సో యూట్యూబ్ అనేది నాకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది, నేను ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇట్స్ అబౌట్ బ్యాలెన్సింగ్ థింగ్స్ అన్నమాట. అంటే లైఫ్ లో అన్ని ఉండాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదా. ఒక దానికోసం ఇంకో దాన్ని వదిలేస్తే అప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేయలేవు.
కానీ నీకు కొన్ని వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి టైంలో నువ్వేం చేయలేవు. కానీ ఇది అలాంటి టైం కాదు. నేను ప్రిపేర్ అవ్వగలను, నేను చేయగలను అన్నప్పుడు ఐ విల్ గివ్ మై 100%. నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కోట్ చదివా. దేర్ ఈస్ సో మచ్ హ్యాపీ ఇన్ బీయింగ్ అన్‌హ్యాపీ. అంటే ఈ అన్‌హ్యాపీనెస్ స్ట్రగ్లింగ్ అన్నమాట. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, స్లీప్ లేదు, కష్టపడుతున్నాను, అయినా యూట్యూబ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఒక్క వీడియో ఎడిట్ చేయడానికి ఎంత టైం పడతదో చాలా మందికి తెలీదు. ఏదో జోక్ అనుకుంటారు. చాలా టైం పడతది. అండ్ అవి చేస్తున్నాను. ఇంకో పక్క చదవాలి అనుకుంటున్నాను. సో ఈ మిక్స్ ఎలా అవుద్దో నాకు తెలీదు. విల్ సీ. సో అంతే ఈ వీడియోకి. ఈ ప్లాన్ నాకు యూజ్ అయింది. మీకు యూజ్ అవుద్దో లేదో తెలీదు. మీకు యూజ్ అయ్యే ప్లాన్ చదవడం. చదవడం ఈజ్ యువర్ ఓన్లీ ప్లాన్ అన్నమాట. అంతే మరి. సబ్స్క్రైబ్ చేసుకో. పో. సైనింగ్ ఆఫ్.